మూడు పార్టీల కూటమి ఘనంగా చెప్పుకోగలిగింది లేదా మనందరికీ కనిపించేది పెన్షన్ల పెంపు అనేటువంటిది ఉన్నదనేది ఒక వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేదు. మిగిలినటువంటి సూపర్ 6 లేకపోతే వాటికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలు కావచ్చు, లేదా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 40 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాము అనేటువంటి పెన్షన్ పథకం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా అమలు జరగలేదు. సరే, విజయభాస్కర్ గారు చెప్తున్నట్టు ఈ జూన్ 4 తర్వాత వాటిని దశవారీగా అమలు జరుపుతామని చెప్తున్నారు. అవి ఏ విధంగా అమలు జరుపుతాయి, వాటి మంచి చెట్లు ఏమిటి అన్నప్పుడు అవి అమల్లోకి వచ్చిన తర్వాత మరోసారి మనం చర్చించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు చూసినప్పుడు ఒక ఏడాది కాలంలో ఇవ్వాల్సినటువంటి పథకాలన్నింటినీ ఎగవేశారనేటువంటి కూడా వాస్తవం. ఎందుకు ఎగవేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చాడా ఏమిటి, 5 ఏళ్ళు 4 ఏళ్లే కదా ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ వైఫల్యం అనేటువంటిది లేదా సూపర్ 6 అమలుకు పూనుకోనటువంటి ఈ ఏడాది కాలాన్ని దీన్ని అవకాశంగా తీసుకొని, ఈ బలహీనతను అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ పిలిపించారు కనిపిస్తుంది. అందుకని ఆయనకు అటువంటి ధైర్యం ఎట్లా వచ్చింది అని చూసినప్పుడు ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వ తీరు అనేది నా అభిప్రాయం. అందుకని అది అయితే వెన్నుపోటు దినం అనేటువంటి పదజాలం కరెక్టా కాదా అంటే కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. రాజకీయ పార్టీలు రకరకాల పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లలో భాగంగానే వాళ్ళు కూడా అటువంటి పెట్టారు. ఎందుకంటే గడిచినటువంటి అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ప్రచార దాడిని తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కొనసాగించిందో, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం మీద అదే విధమైనటువంటి ప్రచార దాడిని కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా ప్రకటించాలనేది నా అభిప్రాయం. వెన్నుపోటు అనేటువంటి పదం అంటే గతంలో కూడా, ప్రస్తుతానికి ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడైనా చంద్రబాబు గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్టీఆర్కి సంబంధించి ఆ పదాన్ని తరచూ కూడా వినియోగిస్తుంటారు. బహుశా అది కూడా యాప్ట్ అయ్యి ప్రజలకు బెటర్గా కనెక్ట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టుండొచ్చేమో. ప్రధానంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారనేటువంటి ఉద్దేశంలోనే రేపటి ఈ ఈవెంట్ని నిర్వహించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సరే, ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం గమనిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా సంక్షేమ పథకాలతో కంపేర్ చేసుకుంటే మరి గత ప్రభుత్వం కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. కానీ ఇతర అంశాల్లో గమనించినట్లయితే ఇప్పుడు రోడ్ల విషయంలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొంత ఈ ప్రభుత్వం బెటర్గా ముందుకెళ్తుందా అనేది ఒక చర్చ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక గిరిజన గ్రామాలకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన డోలీలు మోసుకుపోతున్నటువంటి గ్రామాల్లో రోడ్లు వేయించి కొంతవరకు బెటర్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఇక్కడ బ్లేమ్ చేయడానికి లేదు. ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో స్వాతంత్ర భారతదేశంలో అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేస్తాయి. సరే, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకుంటోంది ఇలాంటి అంశాలన్నీ కూడా. సో ఇక్కడ ఏమైనా బెటర్గా ఉందా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే? ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు బెటర్గా ఉందా అంటే ఈ ఏడాది కాలంలో ప్రచార ఆర్భాటం తప్ప ఫలితాలను ఇచ్చేటువంటి చర్యలు ఇంకా ఏమీ లేవు అనేది తక్కువ. ఏమి ఇంతవరకు ఏమీ లేవు. అనేక పథకాల గురించి చెప్తున్నారు, లేకపోతే పెట్టుబడులని మేము ఆకర్షించాము, అవి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు నిర్దిష్టంగా అలాంటిదేమీ రాలేదు. ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెప్తున్నారు మరొక హైదరాబాద్ ని సృష్టించే వాళ్ళం మేమైతే, అది అవకాశం పోయిందని. మరి మీకు 5 ఏళ్ళు మొదటి 5 ఏళ్లలో అధికారం ఇచ్చిన తర్వాత మరి ఆ హైదరాబాదు సృష్టి కాదు, దానికి కనీసమైనటువంటి ప్రాతిపదిక కూడా వేయలేదనేటువంటిది జనానికి తెలుసు. అందువలన మేమేదో మొత్తం ఇప్పుడు రాబోయేటువంటి 5 ఏళ్లలో అమరావతిని హైదరాబాద్ గా సృష్టిస్తారా అంటే అటువంటి సృష్టి దానికి ఏమి అవకాశం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ అభివృద్ధి చెందినటువంటిది కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దానికి ఉన్నటువంటి చరిత్ర. రెండోది, హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారంగా ఉన్నటువంటి అనేక భూములు, అవి పంటలు పండిన భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి భూములు కావచ్చు,
పరిశ్రమలు, వివిధ సంస్థలు పెట్టడానికి విస్తారంగా ఇప్పటికీ గడిచినటువంటి 75 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి లేదా వచ్చినటువంటి సంస్థలే కాకుండా ఇప్పటికీ ఇవ్వడానికి